సరే, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఆయన అజెండా ఇవంతాను సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాయి. అలాంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వర్గీకరణ పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడానికి కారణం ఏముంటుందంట? పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ఓకే, కాపులు బలంగా ఉన్నది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. మొత్తం ఆంధ్రప్రదేశ్తో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాపు బేస్ ఎక్కువ. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే మాల సామాజిక వర్గం పట్టు ఎక్కువ ఉంటుంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద కదా. షెడ్యూల్ కులాల వర్గీకరణ మీదకి వచ్చేటప్పటికి అన్ని పార్టీల మీద ఎట్లయితే ఒత్తిడి పెట్టారో, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వద్దని చెప్పి ఆ ఒత్తిడి తొలగిన అన్ని పార్టీలు అక్కడ మౌనంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు మౌనం, జగన్ మౌనం, అందరూ మౌనం. తెలంగాణ రాష్ట్రంలో అవే పార్టీలు ఇక్కడ అనుకూలం. ఉదాహరణకు 2018 ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఉన్నదనుకోండి, సిపిఐ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే ఉంటుంది. బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే ఉంటుంది, అవునా? ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అట్లనే టీడీపీ ఎస్సీ వర్గీకరణకు ఉంటుంది. మరి అక్కడ ఉంటుందా? అక్కడ ఉండదు. అట్లనే కాపు సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకుడైనా ఆయన ఏదన్నా మాట్లాడవచ్చు, నాకు కులం లేదు మతం లేదు అని ఆయన మాటలు మాట్లాడవచ్చు. ఆయన బేస్, ఆయన చుట్టూ బేస్, ఆయన ఓటు బేస్ కాపే. ఇది క్లియర్, ఎవరు కాదనడానికి వీల్లేదు. ఆయన కూడా సత్యం చెప్పదలుచుకుంటే చెప్పాలి, కానీ సత్యం చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి తక్కువ మందిలో పవన్ కళ్యాణ్ కూడా నేను భావించుకుంటున్నాను. ఆయన అనుకున్నది కాపు సామాజిక వర్గ బేస్. అక్కడ ఏమైందంటే ఎస్సీ వర్గీకరణ మీద బలంగా నిర్ణయం తీసుకుంటే మనం గెలవాల్సిన సీట్లు ఎక్కువ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే. కాబట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని మాల సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ మొత్తం శాసించే వర్గం ఇక్కడనే ఉన్నది. కాబట్టి వీళ్ళు మనకు సహకారం చేయకపోతే రేపు ఇక్కడ మన సీట్లు గల్లంత అవుతాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో ఉండబడే మాల సామాజిక వర్గం ఒత్తిడి తీసుకురావడం వల్ల దీన్ని చట్టబద్ధత పరిష్కరించాల్సిన సమస్యను సామరస్య పరిష్కారం అని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు మీరు తీసుకుంటున్నాను 3 రిజర్వేషన్ల అంశాలు. ఒకటి కాపు రిజర్వేషన్ల అంశం. ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంది కాపుల విషయంలో? నేను 9th షెడ్యూల్లో చేర్పిస్తాను అన్నాడు. 9th షెడ్యూల్ ఎక్కడ చేర్పించాలి? బయటనా పార్లమెంట్లోనా? పార్లమెంట్లో. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడాడు. చట్టసభలో రిజర్వేషన్లు సాధిస్తాను అని చెప్పి ఎక్కడ జరగాలి? అది పార్లమెంట్లో. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో. దాన్ని ఏమన్నాడు? సామరస్య పరిష్కారం అన్నాడు. సరే, సామరస్య పరిష్కారం ఎక్కడ ఉంటుంది? చట్టసభల ద్వారా పరిష్కారమే శాశ్వతం తప్ప చట్టసభలో పరిష్కారం కానీ సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది? ఉదాహరణకు మీ దృష్టికి చూస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ ఇవ్వాలన్నా వద్దా అనే అంశం చట్టసభల అంశం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ వచ్చేసింది. కానీ అంతకుముందు పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నది కదా. బయట జరిగే ఒప్పందానికి విలువ ఉన్నదా? బయట జరిగే ఒప్పందానికి, పెద్ద మనుషుల ఒప్పందానికి విలువను ఉంటే ఉల్లంఘన జరిగేది కాదు. ఉల్లంఘన జరిగిందనే పేరుతో ఉద్యమం వచ్చేది కాదు. అంతిమంగా తెలంగాణ పరిష్కారం అయ్యేది కాదు. బయట అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ మీకు వ్యతిరేక అనలేను, కానీ ధైర్యంగా ముందుకు రాని వ్యక్తి అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం అన్నాడు. ఇతర రిజర్వేషన్ అంశానికి చట్టసభలో చెప్పిండు. ఈ అంశంకి వచ్చినప్పటికీ సామరస్య పరిష్కారం అన్నాడు. సామరస్య పరిష్కారం అంటేనే దాన్ని పక్కదారి పట్టించడానికి మాలలు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిండు అనే విషయం మేము భావిస్తున్నాం. సో మాలలంత శక్తివంతులు కాదా మీరు? ఏ కోణంలో కాము, ఏ కోణంలో కాము. ఇప్పుడు మీరు గమనించాలి, ఈ సమాజాన్ని, ప్రస్తుత సమాజాన్ని 4 రంగాలు బాగా శాసిస్తున్నాయి. రాజకీయ రంగం ప్రధాన భూమిక పోషించే దాంట్లో రాజకీయ రంగం. రాజకీయ రంగంలో ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అమలాపురం, బాపట్ల, అంతేనా? 4 ఎస్సీ రిజర్వేషన్, 25లో 4 మాలలే కదా శాసిస్తలేరా? ఓకే. ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగిలింది యూపీఏ గవర్నమెంట్లో కేంద్ర మంత్రులు. ఎవరు వాళ్ళు? పనబాక లక్ష్మి అప్పుడు కేంద్ర మంత్రి. ఎవరు వాళ్ళు? జేడి శీలం కేంద్ర మంత్రి. అప్పుడు హర్ష కుమార్ ఎంపీ, చింతామోహన్ తిరుపతి ఎంపీ. మీరు గమనించండి, అంటే వాళ్ళకంటే శక్తివంతులము అనే మాట అంటే వాళ్ళకంటే చాలా బలహీనులం అనడానికి సాక్ష్యం కదా. 4 ఉంటే 4 వాళ్ళే కదా. యూపీఏ గవర్నమెంట్లో అడ్డుకున్నది వాళ్ళే. ఈ 5 ఏళ్ళు ఎంపీలుగా 4 వాళ్ళే. రెండోది ఉన్నత ఉద్యోగ వర్గం, పాలకులకు దగ్గరుండి ప్రభావితం చేసే వర్గం కదా. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నది ఎవరు? మాలలే.
కదా. ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ చుట్టూ ఉన్నది మాలలే. యూపీఏ చైర్పర్సన్ ఉంటే చైర్పర్సన్ చుట్టూ ఉన్నది మాల ఉన్నత ఉద్యోగ వర్గమే. అవును, బలమైన ఉన్నత ఉద్యోగ వర్గం ఏం చేస్తుందంటే పాలకులకు దగ్గరుండి వాళ్ళ అంశాలకు వచ్చినప్పుడు ప్రభావితం చేస్తుంటారు కదా. వాళ్ళు ఉన్న దగ్గరకు పోల్చుకుంటే మేము ఎప్పుడో పోయి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి వినతి పత్రం ఇవ్వడానికి టైం కోరుకోవాలా, ఇస్తే ఇతరులే ఉండలేదు. కానీ కుర్చీ పక్క కూర్చొని సలహాలు ఇచ్చేది వాళ్ళే కదా. అవును, మీకు పిలిచి నేను అప్పీల్ చేస్తున్నాను ప్లీజ్. ఉన్నత ఉద్యోగం వాళ్ళే కదా. మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి, మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ అంతా మొత్తం కనిపిస్తున్నది ఎవరు 190% మెడికల్లో, ఇంజనీరింగ్లో, ఉన్నత విద్యా సంస్థలు అంతా వాళ్ళే నిండారు. ఉద్యోగం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? వాళ్ళ చేతికి వెళ్ళింది. తర్వాత మీరు ఒక పారిశ్రామిక వర్గం ఎదిగిందంటే నేను ఒక విషయం చెప్తాను. గుంటూరులో ఒక చర్చ జరిగింది. గుంటూరులో కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల ఆధిపత్యం, దాన్ని ఢీకొట్టే బలమైన వర్గం పేరు చెప్పంటే మాలలే అని చెప్తున్నారు. ఏది ఒక అప్పర్ క్యాస్టు, భూస్వామ్య వర్గం, పారిశ్రామికవేత్త వర్గం, రాజకీయ వర్గాన్ని ఢీకొట్టే వర్గం ఆడ ఇతరులు అడిగితే రెడ్డి అనో ఇతరులను చెప్పలే అలా అని చెప్పారు. అంటే ఆర్థికంగా ఎదిగిన వర్గం, ఉద్యోగాలు ఉన్న వర్గం, రాజకీయంగా ఎదిగిన వర్గం, ఉన్నత విద్యా అవకాశాలు చేతులు పెట్టుకున్న వర్గం మాకుతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే అంత వెనుకబడి మేము లేకపోతే మాలో ఇంత ఆవేదన ఎందుకు ఉండేది? ఇంత ఆవేదన ఉండకపోతే 25 ఏళ్ళ ఉద్యమం ఎందుకు నిలబడేది? ఆవేదన ఉండడానికి కారణం జరిగిన అన్యాయం జరిగిన దానికి సాక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe I Dream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch